ఎలా ఉండాలి? అసలు స్నేహం అంటే ఏమిటి? ఇద్దరికి మధ్యలో ఏర్పడేటువంటి ఒక అనుబంధం. అంటే స్త్రీలు కానీ, స్త్రీలు పురుషులు కానీ, పురుషులు కానీ, స్నేహం వేరు, ప్రేమ వేరు. కొంతకాలం కలిసి తిరగటం వల్ల స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత దాన్ని ప్రేమగా అనుకుంటూ ఉంటారు చాలా మంది. నిజానికి స్నేహం వేరు, ప్రేమ వేరు. స్నేహం అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడేటువంటి అవగాహన, ఇద్దరికి కలిసి ఉండాలి అని ఏర్పడేటువంటి ఒక ఆశ, ఒకరి పద్ధతులు ఒకరి విషయాలు ఒకరికి నచ్చటం వలన కలిసి మెలిసి ఉండేటువంటిది స్నేహం. అయితే ఈ స్నేహం ఎలా ఉండాలి? ఈ రోజుల్లో స్నేహం ఎలా ఉంటోంది? స్నేహం అంటే తనతో పాటు బాగా చదివే వాళ్ళు ఉంటే పోటీకి వాళ్ళ దగ్గర చేరటం, వాళ్ళ దగ్గర చదువుకోవడం చేస్తూ ఉంటారు. అది చాలా బాగుంది. కొంతమంది ఎంతసేపు తమకు ఉన్నటువంటి కష్టాల్ని స్నేహితుల దగ్గర ఏకరువు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమిటంటే, ఒక స్నేహితులిద్దరూ కూడా ఒకే రకమైనటువంటి అవగాహన శక్తి కలిగి ఉండరు. ఒకరి కష్ట సుఖాల్ని ఒకళ్ళు పంచుకుంటూ ఉంటారు. ఆపద సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ఉంటారు. అది ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, చేతి సహాయం కావచ్చు. అయితే ఎదుటివాడు తక్కువవాడా, ఎక్కువవాడా, అందగాడా, ధనవంతుడా, విద్యావంతుడా, తెలివైన వాడా, ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఒక స్నేహబంధం ఏర్పడింది అంటే, ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు ఏమీ లేనటువంటి వాడితో కూడా స్నేహం చేసేటువంటి అవకాశం ఉంది. పురాణాల్లో మనకి శ్రీకృష్ణుణ్ణి, కుచేలుణ్ణి ఈ విధమైనటువంటి స్నేహబంధంతోనే పోలుస్తారు. శ్రీకృష్ణుడు పరమాత్మ అయినప్పటికీ కూడా కుచేలుణ్ణి ఆత్మీయంగా ఆహ్వానించి అతన్ని కౌగలించుకుని అతని కాళ్ళు ఒత్తి అతనికి సపర్యలు చేసి అతన్ని ఆత్మీయంగా ఎదుర్కొన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ స్నేహితుల మధ్యలో ఏమిటంటే ఎలాంటి తారతమ్యాలు ఉండకూడదు. ఉన్నప్పుడు స్నేహం చేయటం, లేనప్పుడు దూరంగా పెట్టడం అనేటువంటిది వీళ్ళల్లో ఉన్నటువంటి దుర్గుణంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఏదో చూసి ఆశపడి, అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, బాగా ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళని, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఒక పవర్ లో ఉన్నారు, అధికారంలో ఉన్నారంటే దాన్ని ఆశ చూసి, లేదా బాగా డబ్బున్న వాళ్ళు అని ఏదో ఒకటి చూసి వాళ్ళ వెనక స్నేహం కోసం తిరుగుతూ ఉంటారు, వాళ్ళ వెనక పడుతూ ఉంటారు. కాలేజీల్లో అయితే ఇది మనకి బాగా కనపడుతూ ఉంటుంది. బాగా ఉన్న వాళ్ళ వెనక ఒక బృందం చేరిపోతూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ స్నేహం చూసి కాదు, వాళ్ళ యోగక్షేమాల్ని చూసి కాదు, నిజంగా వాళ్ళతో స్నేహం చేయాలనేటువంటి అవకాశం వీళ్ళకి ఉన్నా అది ఉపయోగించుకోవడానికి ఎంత మాత్రం కాదు. వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరపతిని ఉపయోగించుకోవడానికే చాలా మంది స్నేహితులుగా చేరుతూ ఉంటారు. అందుకే అంటారు బెల్లం చుట్టూ ఈగల్లాగా అని. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా దగ్గరికి రానియకుండా ఉండాలి. నిజంగా ఒక వ్యక్తిని వ్యక్తిగా అభిమానించి అతని కష్ట సుఖాల్ని తన కష్ట సుఖాలుగా అనుకుని స్నేహితుడికి ఆపదలు చేయూతని ఇచ్చేవాడు మాత్రమే నిజమైన స్నేహితుడిగా చెప్పుకోవాలి. ఎప్పుడైనా కూడా స్నేహితుడి కోసం ఎలాంటి త్యాగం చేయటానికైనా ముందుకు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహితుడి కష్ట సుఖాల్ని ముందు వినటం, చాటుకు ఎద్దేవా చేసి 10 మందికి ప్రచారం చేసేవాడు నిజమైనటువంటి స్నేహితుడు కానే కాడు. స్నేహం అంటే ఏమిటి? ఎదుటి వాణ్ణి తన ప్రాణ స్నేహితుడిగా చూశాడు అంటే తాను తన కష్ట సుఖాలు ఎలాంటివో తన స్నేహితుని కష్ట సుఖాలు కూడా అలాంటివిగా భావించేవాడు కావాలి. ఆ స్నేహితుడికి కష్టం ఉన్నా సుఖం ఉన్నా తను చేయూతనిచ్చి తను పాలు పంచుకొని అతని వెనక నేనున్నాను అని అండగా నిలిచేవాడు కావాలి. తనను తను త్యాగం చేసుకునేవాడు కావాలి. ఈ విషయంలో మనకి కర్ణుడు కూడా కనిపిస్తాడు. దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడు అని తెలిసినా కూడా స్నేహబంధం కోసం అని చెప్పేసి అతని కోసం ఏది కావాలంటే అది చేసి తన ప్రాణత్యాగాన్ని చేశాడు కర్ణుడు. అంటే ఇక్కడ తెలిసేదేమిటి? స్నేహితం అనేటువంటి స్నేహితుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి అంటే తనను నమ్ముకున్న వాళ్ళకి, తనను దగ్గర చేరిన వాళ్ళకి ఆత్మత్యాగం చేయటానికైనా కూడా సిద్ధపడే విధంగా ఉండాలి. నిజమైన స్నేహితులు ఎప్పుడు కూడా మనని ఆపదలో ఆదుకుంటారు, మనని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని నిజమైన స్నేహితులు ఉండాలి. అంటే మంచి మిత్రుల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకోవడం అంటే మనకున్న మిత్రుల్లో ఎవరు మంచివారు, ఎవరు మనని మనులుగా కోరుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వారిని మాత్రం జీవితాంతం వదులుకోకూడదు. అదేవిధంగా స్నేహధర్మాన్ని మనం కూడా పాటించి
ఎదుటి వారి నుంచి మనం దాన్ని ఆశించాలి. అప్పుడు మాత్రమే స్నేహబంధం కలకాలం నిలుస్తుంది. శత్రువులు ఎవరు, ఎలా ఉంటారు? శత్రువుకి ప్రత్యేకమైనటువంటి రూపం ఏమీ ఉండదు. ఏ సమయంలో అయినా ఎవరైనా ఎంతటి ఆత్మీయులైనా కూడా శత్రువులుగా మారవచ్చు. అసలు శత్రువుల్ని ఏ విధంగా చెప్పుకోవాలి? శత్రువులు మనకి రెండు రకాలుగా ఏర్పడతారు. ఒకటి ఏమిటంటే మనకి ఆధ్యాత్మికంగా చెప్పేటువంటి కొన్ని విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవది లౌకికంగా మన నడవడితోనే మనకి కొంతమంది శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అసలు నిజంగా కొన్నిసార్లు మనకి అత్యంత ఆప్తులు కూడా శత్రువులు అవుతూ ఉంటారు. మన మిత్రులే మనకి శత్రువులుగా అవుతూ ఉంటారు. ఎంతో మందిని మనం శత్రువులుగా చేసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటంటే ఒకటి మన నడవడి, రెండవది ఎదుటివాడి మనస్తత్వం కూడా. అయితే ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది ఏమిటంటే ముఖ్యంగా చెప్పేటువంటిది ధనం. ధనమూలం ఇదం జగత్ అంటారు. ఆ తర్వాత స్త్రీలు ప్రత్యేకంగా కారణమవుతారు. ఈ రెండిటి వల్లే ఎక్కువగా శత్రుత్వం ఏర్పడి కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎంతో ఆత్మీయంగా ఉన్నారని చెప్పేసి ఒకరికి ఒకరు డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అది వ్యసనంగా మారి అది తీర్చలేనటువంటి స్థితిలో అది శత్రుత్వంగా మారుతూ ఉంటుంది. అందుకని మిత్రుల మధ్యలో కానీ, మనకి ఆత్మీయుల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ ఈ డబ్బు అనేటువంటి లావాదేవీలు ఉండకూడదు అని చెప్తారు. ఒకవేళ ఎవరికైనా మన ఆత్మీయులకి ఆర్థిక సహాయం చేస్తున్నాము అని అనుకుంటే అది నిజంగా వెనక్కి రాదు అని తలుచుకుని అప్పుడు ఇవ్వడానికి, అంటే త్యాగం చేస్తూ సహాయం చేస్తున్నాం అనుకుని ఇస్తే మంచిది. వెనక్కి వస్తుంది అని ఆశించినప్పుడు ఎదుటి వాళ్ళు అది తీర్చలేకపోవచ్చు, లేదా తీర్చగలిగి కూడా కొంతమంది ఎగవేస్తూ ఉంటారు. కొన్నిసార్లు స్త్రీలు కారణమవుతూ ఉంటారు. స్త్రీల కారణాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఇద్దరి మధ్యలో ఉండేటువంటి స్నేహం వల్ల, ఇంకొకరి మధ్యలో దూరటం వల్ల ఈ స్త్రీ కారణమయ్యి ఆ ఇద్దరి మధ్యలో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. అది కూడా పెద్ద కారణం. ఆ తర్వాత కుటుంబాల్లో కూడా భార్య వచ్చిన తర్వాత ఇంట్లో అప్పచెల్లెళ్ళకి భార్యకి కూడా శత్రుత్వం ఏర్పడేటువంటి సంఘటనలు మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అత్తా కోడళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కూడా సరైనటువంటి బాధ్యత తీసుకోనప్పుడు ఒకరికి ఒకరు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకళ్ళ పేరు ఒకటి గిట్టనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నీ చిన్నవైనప్పటికీ కూడా మనం తప్పనిసరిగా అవి గమనించకపోతే, వాటిని రూపుమాపకపోతే జీవితాంతం కూడా వేదనతో గడిపేటువంటి అవకాశాలు చాలా మంది జీవితాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఇవి మన చేతుల వల్లే వస్తున్నాయి కదా. ఎదుటి వాళ్ళు మనని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు, ఎదుటి వాళ్ళు మనని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటూ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని మనం దూరంగా పెడితే చాలు. అప్పుడు వాళ్ళతో మనకి శత్రుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉండదు. కానీ నిజానికి శత్రువులు చాలా మంది వాళ్ళ ప్రవర్తన వల్లే వాళ్ళు ఎదుటి వాడిని శత్రువులుగా చేసుకుంటూ ఉంటారు. మనకి శాస్త్రం ఏం చెప్తోంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి మన అంతఃశత్రువులుగా చెప్తారు. అయితే ఏమిటంటే కామక్రోధం అంటే, కామం అంటే మనం ఏమనుకుంటున్నాం? ఇందాక మనం చెప్పుకున్నట్టు స్త్రీలు కారణమవుతూ ఉంటారు. క్రోధం, కోపం వల్ల మదమాత్సర్యాలు, అధికారం ఉందని, నాకు డబ్బు బాగా ఉంది అని, నేను చాలా తెలివిగలవాణ్ణి అని, చాలా అందమైన వాళ్ళని అని, అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్లలో ఉన్నదాన్ని వాళ్ళు అధికంగా అనుకుని ఎదుటి వాళ్ళని చులకన చేయటం, అధికారం ఉంటే కింది వాళ్ళని నొక్కి పెట్టడం, వాళ్ళ చేతనైనట్టుగా ఎదుటి వాళ్ళని హింసించటం, ఆ తర్వాత హీనంగా చూడటం వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఎదుటి వాళ్ళు వీళ్ళకి హాని చేయకపోయినా కూడా వాళ్ళలో శత్రుత్వ భావన పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ అదును చూసి ఎదుటి వాళ్ళకి శక్తి వచ్చినప్పుడు, వీళ్ళు బలహీనపడినప్పుడు వాళ్ళ పంజాబీ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి కారణంగా ఏమవుతుంది? శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమిటి? ఈ మాటలు తూలటం వల్ల మన చుట్టూ మనం శత్రువుల్ని పెంచుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. కామ, క్రోధ, లోభం. లోభం ఏమిటి? అతి పిసినారితనం. పిసినారితనం కూడా కాదు, ఇంకా కూడా దానికంటే హీనమైనటువంటి స్థితి. ఉన్నా కూడా గుప్పెడన్నం ఎవరికి పెట్టకపోవడం, తాను తినకపోవడం,
కుటుంబ సభ్యులకి పెట్టకపోవడం, ఎప్పుడు కూడా కొంతమంది ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి ఎదుటి వాళ్ళ చేత ఖర్చు చేయించి తనకి తను కాపాడుకుంటూ ఉంటాడు. అంటే తన డబ్బును తను కాపాడుకుంటూ ఉంటాడు. అలా లోభత్వం చేయటం వల్ల కూడా ఎదుటివాడికి శత్రువులు బాగా ఏర్పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇంకోళ్ళ మీద పడి తింటూ ఉంటాడని చెప్పేసి ఎవరు దగ్గర రానివ్వరు. ఇలా చెప్తూ పోతే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి అంతఃశత్రువులని ఎప్పుడు మనం అరికడతామో అప్పుడు మనంతగా మనం శత్రువులు చేసుకునేటువంటి అవకాశం తగ్గిపోతుంది. ఏ విధంగా మన శత్రువుల్ని మనం తగ్గించుకోవచ్చు, శత్రువుల బారిన పడకుండా మనని మనం రక్షించుకోవచ్చు.